నమస్తే, నేను రవి. ఇక వైసీపీ విషయానికి వస్తే వైసీపీలో ఒక్కొక్క నేత అయితే మాత్రం పార్టీని వీడుతున్నారు. ఒక పక్క క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి పార్టీ నేతలందరూ కూడా, మాజీ మంత్రులందరూ కూడా పార్టీని వదిలే పరిస్థితిలో ఉన్నారు. దాదాపు 11 సీట్లకు పరిమితం అవుతుంటోతుడి ఈ యొక్క అసహనానికి గురయ్యారా, లేకపోతే పార్టీ అధినేత తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా పార్టీ అధినేత వ్యవహరించే విధానం బట్టి వాళ్ళు అసంతృప్తికి లోనవుతున్నారనేదే మనం ఇప్పుడు చర్చిద్దాం. ఓ పక్క పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి నేతలను ఒకసారి చూద్దాం. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఆయన అనుచరులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్నారు. అందులో కూడా ఆయన బంధువు, ఎట్లా అంటే ఆయన చిన్నాన వైవి సుబ్బారెడ్డికి బావమరిదిగా అవుతారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక ఒంగోలు రాజకీయాల్లో, జిల్లా రాజకీయాల్లోనే క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. దాదాపు 12 నియోజకవర్గాల్లో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆయన అసంతృప్తికి లోనయ్యారు. అసలు పోటీ చేద్దామా వద్దా అనే విధంగా ఉన్నారు, పార్టీ మారుదామా అనే విధంగా ఉన్నారు. కానీ వైఎస్ జగన్ పిలిపించి మాట్లాడినటువంటి సందర్భం, అలాగే ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా అన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏం విమర్శలు అంటే, ఆయన సంతృప్తి పడడు, ఆయన అన్నదే కావాలి, ఇలాంటి నాయకులు చాలామంది వెళ్తూ ఉంటారు అనే విధంగా వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరి ఆయన ఎందుకు అంటే, గతంలో వైఎస్ జగన్ జిల్లాల పర్యటన నేపథ్యంలో ఒక సమావేశానికి అయితే మాత్రం బాలినేని అయితే మాత్రం అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అంటే హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ అడ్డుకున్నారు. అక్కడ నుంచి అలిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇక మరో కార్యక్రమంలో కూడా ఆయన ఇదే పని చేశారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా అలకలైతే మాత్రం బాలినేని వంతు ఉంటుంది అనేది కూడా వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ఆయన వైవి సుబ్బారెడ్డికి వైరం ఎప్పుడూ ఉండేది. వైవి సుబ్బారెడ్డికి దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాలోనే అడుగు పెట్టొద్దు అని చెప్పేసి గతంలో ఆంక్షలు కూడా విధించారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో. ఇక నియోజకవర్గంలో సొంత పార్టీలోనే అంటే ఆయన అనుచరులతోటి ఇంకొక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆయన వర్గం కూడా పనిచేసినటువంటి సందర్భం చూస్తాం. ఇవన్నీ కూడా పార్టీకి నచ్చదు. మరి ఒక పక్క ఆయన కూడా సొంత కేడర్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న నేత కాబట్టి ఇక ఇవన్నీ కూడా జగన్ నచ్చక ఆయన పార్టీ వీడుతున్నట్లు చెప్తున్నారు. పార్టీ వీడేటప్పుడు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చుట్టూతా కూడా క్వార్టరీ ఉంటుంది, ఆ క్వార్టరీ వల్లనే మేము రాగలుగుతున్నాం, లేకపోతే అక్కడ పార్టీలో ఉండేవాళ్ళం, మేము చెబుతున్నటువంటి అంశాలను పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. మరోపక్క జూనియర్లకి ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు, సీనియర్లను పట్టించుకోవటం లేదు, మా భౌతవ్యం మేము చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో నేత జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్పు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆయన విప్పుగా వ్యవహరించారు. అప్పటి నుంచి కాంగ్రెస్లో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం ఇక వైసీపీకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీనే అంటు పెట్టుకున్నారు. గతంలో ఈయనకి అంటే 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్న 2024లో ఓడిపోవడం జరిగింది. అక్కడ టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇకేంటి నియోజకవర్గంలో ఒకసారి మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పేసి ఆశించారు గతంలో కూడా, మన 2024 ఎన్నికల్లో ముందు కూడా. అయితే ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోగా అభివృద్ధి అయితే మాత్రం జరగలేదు నా నియోజకవర్గంలో, నేను నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చాను, కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలే మా యొక్క ఓటమికి ప్రధాన కారణమైంది, భవిష్యత్తులో కూడా వైసీపీలో ఉంటే ఎమడలేము, ముఖ్యంగా మా యొక్క నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లేదు, జగన్మోహన్ రెడ్డి వినే పరిస్థితులు లేరు, కారణంగా మేము వైసీపీని వీడిపోతున్నాం. కానీ ఇక అలాగే పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసియ్య, అలాగే ధర్మవరం కేతిరెడ్డి, అలాగే దర్శి వేణుగోపాల్, అలాగే పిఠాపురం పెండెం దొరబాబు, వీళ్ళందరూ కూడా ఇక వైసీపీని వీడారు. వీడి ఎక్కడికి వెళ్తున్నారంటే జనసేన పార్టీలోకి వెళ్తున్నారు. మరి జనసేన పార్టీలో ఏంటి, ఇప్పుడు అందరూ కూడా ప్రత్యామ్నాయంగా ఇటు తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు ప్రత్యర్థి పార్టీలు, ఇక బీజేపీలోకి వెళ్ళలేరు. ఇక ప్రత్యామ్నాయం ఏంటంటే భవిష్యత్తు గురించి జనసేన పార్టీలోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు జనసేన పార్టీలోకి అంటే, కూటమిలో అధికారంలో ఉందిగా, కూటమిలో భాగస్వామ్యం పార్టీ కాబట్టి ఏవైనా కేసులు ఉన్నా
ఏవైనా కేసులు ఉన్నా గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పిదాలు అవ్వచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏవైనా కేసులు ఉన్నా సరే, ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాం కాబట్టి జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి నేతలుగా ఉన్నప్పుడు వాళ్ళపై కేసులు ఉండవు అన్న ఉద్దేశంతో ఇప్పుడు పార్టీలోకి వెళుతున్నారు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. వీళ్ళే కాదు, ఇంకా చాలామంది కూడా మారే పరిస్థితి ఉంది. మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో అంటే జనసేన పార్టీని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళటం, మరోపక్క కూటమిలో అలాగే ఆంధ్రప్రదేశ్లో సీఎం తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వైపే అందరి చూపులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వయసు 74 సంవత్సరాలు ఉన్నాయి. ఇక యంగ్ డైనమిక్ పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు జనసేన పార్టీలో 21 టికెట్లు తీసుకొని 21 టికెట్లు కూడా గెలిపించుకున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోపక్క రాజకీయ ఓనమాలు నేర్చుకుంటూనే ఆయన ఎక్కడ ఎదగాలో ఎక్కడ తగ్గాలో అనే విధంగా కూడా ఆయన వ్యవహార శైలి ఉంది. పెద్దలు ఎవరు ఏం చెప్తున్నారు. మరోపక్క ఢిల్లీలో నరేంద్ర మోదీకి ఒక నమ్మిన శిష్యుడిగా, ప్రధాని నరేంద్ర మోదీకి అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నమ్మిన శిష్యుడిగా, ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ బీజేపీ జనసేన కలవదు అనుకున్నటువంటి తరుణంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేసి అటు కేంద్రంలో నుండి బీజేపీని ఒప్పించి ఇటు చంద్రబాబు నాయుడిని ఇటు బీజేపీని జనసేనని ఒక విధంగా చెప్పాలంటే జనసేన ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేసి ఆయన నమ్ముకున్నటువంటి జనసేన పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు కూడా ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేసి ఎంత ఒత్తిడి తెచ్చినా ససేమిరా అని మూడు పార్టీలని కలిపి ఎన్నికలకు వెళ్ళారు. 21 సీట్లకి 21 సీట్లు గెలిపించుకున్నారు. మరోపక్క ఆయనే తగ్గి జనసేన పార్టీలో సీట్లను తగ్గించుకొని మరి టీడీపీకి అలాగే బీజేపీకి ఇచ్చి మరీ అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మకంతో ఒక పరిణితి చెందే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది కాబట్టి అందరి దృష్టి ఆయనే ఆకర్షిస్తుంది. కాబట్టి ఇంకా రాజకీయ భౌతవ్యం ఎవరికైనా ఉంది ఏపీలో అని అనుకుంటే ఏ పార్టీ అయినా సరే, ఇక్కడ వైసీపీ అయితే మాత్రం మునిగిపోయే నావలాగా ఉందని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు అవ్వచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క అనుమానాలు అలా ఇంకా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో అందరి చూపు కూడా జనసేన పార్టీ వైపే ఉంది. మరి ఎంతమంది జనసేన పార్టీలో జాయిన్ అవుతారు, ఇంకెంతమంది జనసేన పార్టీని, ఇంకో విమర్శ కూడా ఉంది, రాజకీయ విమర్శ. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన నినాదం ఉంది. అలానే ఒక పక్క తెలంగాణలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మిగిలిన పార్టీల నుంచి టీడీపీ నుంచి కూడా పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది. అట్లానే వైసీపీ నుంచి ఎంతమంది వచ్చినా, టీడీపీ నుంచి ఎంతమంది వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే ఒక విధంగా బీఆర్ఎస్ కూడా ఒకసారి ఆలోచించాలి. బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందో అదేవిధంగా ఒక్కసారి జనసేన పార్టీ కూడా వీళ్ళపై దృష్టి కేంద్రీకరించి ఎవరైతే నిబద్ధతతో ఉంటారో జనసేన పార్టీ సిద్ధాంతాలు అలాగే జనసేన పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించి ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.